నమస్కారం అండి. ఈరోజు మన అనంతపురం నగరంలో పవన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి జర్నలిస్టుల మధ్య వివాదం ఉండడం వలన ఈ క్లబ్ని దీనికి సంబంధించినటువంటి అసోసియేషన్ని ఆర్గనైజేషన్ని నడపడంలో కొంత విభేదాలు తలెత్తినాయి. ఈ క్రమంలో ఒక గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు మన గౌరవ జిల్లా కలెక్టర్ వారికి రిప్రజెంట్ చేసుకోవడము, ఈ సమస్యని సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రెస్ క్లబ్కి తహసీల్దార్గా నేను, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ I&PR మేము ముగ్గురం కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ దగ్గర అంటే వీళ్ళకు ఉన్నటువంటి లీగల్ శాంక్టిటీ ఏమి, చట్టబద్ధమైనటువంటి దీన్ని నడిపేకి కావాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటివన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరితో అన్నీ గ్రూపుల్ని కూర్చోబెట్టి డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మాకు తెలిసింది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి బాడీకి కానీ ఒక చట్టబద్ధమైనటువంటి ఇది లేదని చెప్పేసి మాకు అర్థమైంది. ఈ క్రమంలో ఈ సర్వే నెంబర్ని వీటిని పరిశీలిస్తే కూడా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 2057 అనేటువంటి ఒక సర్వే నెంబరు. ఈ సర్వే నెంబరు దీంట్లో ఉన్నటువంటి కట్టడాలకు కూడా వీళ్ళకి అలైనేషన్ జరిగి వీళ్ళకి కేటాయింపు కూడా జరిగి ఉండలేదు. కానీ ముందు నుంచి ఉన్నటువంటి సత్సంబంధాలతో వీటిని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ నడపడానికి కానీ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నడపడానికి కానీ వీళ్ళ దగ్గర ఎటువంటి చట్టబద్ధమైనటువంటివి లేని కారణంగా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ని మేము సీజ్ చేస్తున్నాము. ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి ఎవరైతే మెంబర్స్ వీళ్ళంతా ఉన్నారో వీళ్ళు చట్టబద్ధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ దగ్గర కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ ఒక ఆర్గనైజేషన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత చట్టబద్ధంగా ఒక ఎన్నిక కాబడితే ఆ ఆర్గనైజేషన్కి కానీ ఆ కోఆపరేటివ్ సొసైటీస్కి లేదంటే ఆ కోఆపరేటివ్ ఆఫీసర్కి మేము ఈ బిల్డింగ్ని దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాం.